ఆవేశం ఒక దెబ్బ కొట్టినందుకు తెల్లారు బాంబుని పట్టుకోవాలి మా ఇంటికి గిదే ఆవేశంతో మా బామ్మద్దల బామ్మద్దు పట్టుకోస్తాడు ఇంటికి అడ్డుపోయినందుకు మా తమ్ముని కొడతాడు అన్న విలువ ఎంతవన్నా మాట్లాడక మళ్ళను తమ్ముడు ఎక్కడ ఉండాలను ఈ బావని మాట్లాడితే గంట కోపం బామ్మది కదా మా అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మ చెప్పే. ఏడున్నవే? ఇంట్లోనే ఉన్నా అమ్మ, టీవీ చూస్తాన్నా. అల్లుడేం చేస్తాడు? ఇంకేడు ఉంటాడు, వాళ్ళ కోడల్ని కాలేజ్లో దింపడానికి పోయిండు. ఆయన సంసారం మొత్తం ఇక మేనకోడల చుట్టూ తిరుగుడే అవుతుంది. సరే గాని ఇక పిల్లల్ని ఎప్పుడు కంటారు మీరు? ఏమో అమ్మ, ఆయన ఏం సప్పుడు ఎత్తలేడు. ఏందో ఏమో, ఇట్లయితే ఎట్లనో. మీ ఊళ్ళో బయటకు వెళ్తే అందరు మమ్మల్ని మనోడు మనోరాలు లేరి అని అడుగుతారు. మేము మా తలకాయ ఎడబెట్టుకోమంటారు. మరి చెప్పుర్రి మీరే. మరి ఆయనకి ఇట్లా పిల్లల్ని కానీ ఉద్దేశం లేకపోతే చెప్పు, మనం నీకన్నా ఇంకో పెళ్లి చేద్దాం. సరే అమ్మ. దుడ్డ గడ్డేలే, ఇది ఏం చెప్తుందేమో. అగో మంచిగా కూర్చుంది, టీ పెట్టుకొని కూర్చుంది. ఏమైందే ఆ దుడ్డ గడ్డేలే, మంచిగా టీ పెట్టుకొని కూర్చున్నావు. సరే కొన్ని మంచిది పోయా. సరే నీకే చెప్పేది, నీళ్ళు తెప్పకొని. అగో నీకేనా చెప్పేది, చెవులు పడతావా? ఏమైంది? మా అమ్మ ఫోన్ చేసింది. ఓహో ఇదా సంగతి. అమ్మలు ఫోన్ చేస్తే నాకు అర్థం కాదు, మీ బిడ్డలు మొత్తం నేను మూతి పెడతారు. ఎందుకే నాకు అర్థం కాదు. మరేం చేయమంటావు? ఇక మా అమ్మ ఫోన్ చేసి 3-4 సంవత్సరాలు అవుతుంది పెళ్ళై, ఇప్పటికి పిల్లలు లేరు అని అంటుంది. వాళ్ళు బయటికి పోతే మనవరాలు లేరు, ఇంకా కాలేదా అని అంటారట. వాళ్ళు మొహం ఎడబెట్టుకుంటారు. బా పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నాక పిల్లలు కోలేదా నాకు. మరి ఇంకేం చేయమంటావు? మనకు పెళ్ళై 3-4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి కూడా మనకు పిల్లలు లేరు. మా బాధలు మాకుంటాయి. ఇంకా మా అమ్మ నాన్న ఏమంటారు తెలుసా? నాకు వేరే పెళ్లి ఇస్తారట. చేసుకోమంటావా మరి చెప్పు? అగో ఇదేందో కొత్తగా, నీ పెళ్లి ముందే చెప్పినా కానీ మన పిల్లలు వద్దని, ఇది మళ్ళీ కొత్తగా పిల్లలు కోలా? అగో నువ్వు అప్పుడు ఏదో అట్టిగంటున్నావు అనుకున్నా, కానీ అదే మాట మీద బలనుకుంటావని నాకేం తెలుసు? పెళ్ళైనాక మార్చుకుంటా పిల్లల్ని అందామని అనుకున్నా, కానీ నువ్వు ఎంతకు మారకపోతే నేనేం చేయాలి? అయితే నన్ను ఇష్టపెడతావా? నన్ను ఇష్టపెట్టి పెట్టుకుని పెళ్లి చేసుకుంటావా? మా వాళ్ళు నన్ను ఇప్పుడే నీ నుంచి దూరం చేసి వేరే పెళ్లి చేస్తానంటున్నావు, కానీ నేనే వాళ్ళని సంవత్సరం టైం అడిగినా. నీకు కూడా అదే చెప్తాన్నా, సంవత్సరం లోపు మనం పిల్లల్ని కనకపోతే మాత్రం అప్పుడు నువ్వు చెప్పినా కూడా నేనేనా, అప్పుడు నిజంగానే వేరే పెళ్లి చేసుకుంటా. అయ్యో ఒక్కసారి కాదు 100 సార్లైనా సమాధానం ఇదే, నా మేనకోడలు నా బిడ్డ. సరే అట్లంటావా? అయితే నేను ఇప్పుడే మా అమ్మకు ఫోన్ చేసి వేరే పెళ్లి చేసుకుంటా అని చెప్తా. హలో అమ్మా, ఏంది? ఎందుకు ఫోన్ తీసుకుంటాను? నేను చెప్తా మా అమ్మకి వేరే పెళ్లి చేసుకుంటా. నువ్వు ఎట్లా చెప్పినావు కదా, మీ మేనకోడలే నీ బిడ్డ అని, పిల్లల్ని కనా అన్నావు కదా, ఇంకెందుకు నీకు? అది కాదే, మన బిడ్డ ఉంటుంది అనుకో, నా మేనకోడల మీద ప్రేమ తక్కువ అవుతుంది, అందుకే చెప్తున్నా నేను. సరే నువ్వు నీ మేనకోడల కోసం పిల్లల్ని కనా అని చెప్తాను. మరి బయట సమాజానికి ఏమని సమాధానం చెప్తావు? లోపం నా దగ్గర ఉందని చెప్పన్నా, లేకపోతే నీ దగ్గర ఉందని చెప్పన్నా, లేదంటే నా మొగుడు సంసారానికి పనికిరాడని చెప్పాలా? కాలేజ్ చెప్పులు వచ్చారు బంగారం. ఇప్పుడే మామయ్య. ఏమైందిరా? ఏం లేదు మామయ్య, తలకాయ నొత్తంది, ఇంటికి పోతే నాన్న తిడతాడని ఇక్కడికి వచ్చిన. కూర్చోపు అత్త మీద కూర్చో, మెడికల్ షాప్ టాబ్లెట్ ఇస్తా. సరేనా? సరే.
ఏమైంది అత్తమ్మ ఎందుకు ఎడుతున్నావు? ఏమైంది అత్తమ్మ? మొత్తం నీ వల్లనే. ఇంకా ఏమైందని అడుగుతున్నావా? నేనేం చేసిన అత్తమ్మ? నువ్వే చేసినావు మొత్తం. ఇన్ని రోజుల వరకు ఏ రోజు నా మొగుడు నా మీద చేయాలి, ఈ రోజు నీ వల్ల నన్ను కొట్టిండు. నా వల్లనా? నేనేం చేసిన అత్తమ్మ? ఏం చేసినావా? మా పిల్లలు ఉడితే నీ మీద ఎక్కడ ప్రేమ తగ్గుతుందో అని చెప్పి పిల్లల్ని కనా అంటాడు మీ మామయ్య. ఏంది? మామయ్య నా కోసం పిల్లలు వద్దనుకుంటున్నా? నేనంటే ఇంత ఇష్టం అనుకోలే మామయ్యకి. ఓహో, నువ్వు మీ మామయ్యకి ఇంత ఇష్టం అని ముర్తన్నావా? ఇక్కడ మా సంసారాలు ఏమో ఆగమైతా అంటే నువ్వేమో మీ మామయ్యకి ఎక్కువ ఇష్టం అని చెప్పి ముర్తన్నావా? అత్తమ్మ మామయ్యతో నేను మాట్లాడుతమ్మా, నేను ఒప్పిత్తమ్మా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఓహో, 3 సంవత్సరాల నుంచి నేను ఎంత చెప్పినా ఒప్పుకోనోడు నువ్వు ఒక్క మాట చెప్పుడుతోనే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడు అత్తమ్మ, నేను చెప్తేనే ఒప్పుకుంటాడు. మావయ్యకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసు కదా మీకు. నువ్వు ఒప్పిస్తావా? ఆయన ఎట్లాంటి వ్యక్తి తెలుసా? నువ్వు పోయి ఆయన ఒప్పియడానికి ట్రై చేస్తే మళ్ళీ ఆయన రిటర్న్ నిన్నే ఒప్పిస్తాడు. అట్లాంటి వ్యక్తి ఆయనే. ఇదంతా జరిగింది నీ వల్ల. మా ఇద్దరి మధ్యలో గొడవలు అయింది కూడా నీ వల్ల. ఇప్పుడు నువ్వు మా లైఫ్ నుంచి వెళ్ళిపోతేనే మాకు ఈ గొడవలన్నీ సర్దు మనుగుతాయి. ఏందత్తమ్మా? అంటే ఇప్పుడు నేను మామయ్యకి దూరంగా ఉండాలా? నాతో కాదత్తమ్మా. సరే అనిత, నువ్వు ఇప్పుడు మీ మామయ్యకి దూరంగా పోనంటున్నావు అంటే దాని అర్థం మీ మామయ్య జీవితం నాశనం అయినా కానీ నువ్వు ఇట్లనే ఉంటా అంటావు. ఒకటి గుర్తుపెట్టుకో అనిత, నువ్వు మీ మామయ్య జీవితాన్ని ఉన్నన్ని రోజులు మీ మామయ్య జీవితం నాశనం అవ్వకుండానే ఉంటది. అది నీకు ఇప్పుడు అర్థం కాదు కావచ్చు, ముందు ముందు అర్థమవుతుంది. ఇక నీ ఇష్టం. అనిత, అనిత, అనిత లేదు, దాని ఇంటికి అది పోయింది. ఆమెకి ఇల్లు లేదా? ఇక్కడనే ఉంటుందా? ఏంది అది ఇది మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడు. అయినా నేను దూరం అది ఇంటికే పోదాది. నువ్వేమో అన్నట్టు నువ్వు అందుకే విన్నది. ఇక నాకు ఏడ పని లేదు. ఎవరేమన్నా నువ్వు నన్నే అను. అవురా తమ్మి, అన్నా పని అయిపోయిందారా? అయిపోయిందన్నా. ఈ మైగాడు ఏడవేంద్రా తమ్మి? పొద్దుంచి కనబడుతూనే లేడు. అన్నా మైగాడు ఏమో అన్న, పొద్దుంచి 2 సార్లు అడిగిన. పొద్దున కూడా ఎటుపోతున్నారంటే ఏమో సపోర్ట్ చేయకుండా పోయింది కానీ అటే. సరేతి, ఇవాళ దుబాయ్ నుంచి అచ్చుడుతోటే వాతావరణం మంచిగా ఉన్నాయి అన్నాడు. తిరిగాని ఇక దోస్తులతో ఏడ తిరుగుతాడో తిరిగాని. సరే కానీ నేను బామ్మర్దికి జాగా గురించి పంచాయతీ పెడతాను వార్నింగ్ ఇచ్చి వచ్చిన. మరి పంచాయతీ ఉంది, రేపు అత్తడంటావారా? రాకపోతే మనం ఊరుకుంటామన్నా. ఖచ్చితంగా రావాలి రేపు. ఏందా ఇది? నేను అప్పటికి చెప్తూనే ఉన్నా, మీ అక్క మహా గయ్యాలిది, మీ బావ కూడా గసంటోడే అని. నా మాట విన్నావా? నా మాట లెక్క చేయకపోతేవి. ఇప్పుడు చూడు వచ్చి లొల్లు పెట్టుకోవట్టే. చిన్నోళ్ళు కాదే వాళ్ళు, అప్పట్లాగా ఎప్పుడు అందరు ఒకలాగా ఉండరు అని చెప్తూనే ఉన్నా నేను. ఆమె గురించి తెలిసి వాళ్ళతో పెట్టుకోండు కాబట్టి. ఇప్పుడు చూడు మీ బావ లొల్లు పెట్టే నిన్ను కొట్టే ఇంత దూరం వచ్చి ఇప్పుడు పంచాయతీలకి కాబట్టే మనల్ని. నువ్వే నలుగురికి పంచాయతీ చెప్పేటోనివి. ఇప్పుడు పంచాయతీలోకి పోతే మన ముఖం ఉంటుంది ఈ ఊర్లో, ఎట్లా పాడవుతుంది? కాదే, మా బావ అక్క 15 సంవత్సరాలు అయితే దుబాయ్ పోయి అక్కనే బాగా సంపాదిస్తారు కావచ్చు కదా అని అనుకున్నా. వాళ్ళు ఈ భూమి మీద ఆశపడలేదు అనుకున్నా నేను. కానీ వాళ్ళు వచ్చి ఇట్లా లొల్లేస్తారని అనుకోలే. చూద్దాం వాళ్ళు ఏం మాట్లాడతారు. అరే గట్లెట్లా అనుకుంటావయ్యా? ఎంత సంపాదిస్తే మాత్రం తనకు వచ్చి ఆస్తి వద్దు అనుకుంటారా? 1 కోటి రూపాయలు ఉన్నా కూడా 1000 రూపాయల కోసం గొడవ పెట్టుకునే ప్రపంచంలో ఉన్నాం మనం, తెలుసా నీకు? అదే నాకు అర్థం కావడం లేదే. ఊళ్ళో ఎంతోమంది సమస్యలకు నేను పరిష్కారం చెప్పిన, పంచాయతీ చెప్పిన, కానీ నా సమస్యకు వేరే వాళ్ళు వచ్చి పంచాయతీ చెప్పే పరిస్థితి వచ్చింది. చూద్దాం ఏం జరుగుద్దో ఏమో. సరే కానీ ఈ విషయం అయితే మీ తమ్ముని చెప్పకు. అసలే మీ తమ్ముని కోపం ఎక్కువ. మళ్ళీ పంచాయతీ అట వాళ్ళు రమ్మన్నట అనే విషయం చెప్తే మళ్ళీ మీ తమ్ముడు ఆగడు. మొన్న ఆ విషయం చెప్పగానే వాళ్ళది కుట్ట వేయండి ఆగలే. మనం ఇట అట ఆగటానికి ఇంత ఇబ్బంది అయింది. కాబట్టి తమ్ముని చెప్పకు, ఎందుకంటే మీ తమ్మునికి ఆవేశం ఎక్కువ. కొద్దిగా ఓపిక పట్టు. అగో వాడు మాటలలోనే వస్తాడు. మా బంగారం, మా వనిత. అనిత ఏమైందక్క? అనిత లేదా? అగో అనిత అని పిలుస్తున్నావేమిరా? ప్రొద్దున నువ్వే కదా కాలేజ్ తీసుకుపోయినావు, మళ్ళీ దాన్ని నువ్వే తీసుకొస్తావు రోజు. ఇప్పుడు ఇంకా కాలేజ్ టైం కూడా కాలే, ఎందుకు? అది లేదా కాలేలా? ఏమైందిరా? ఏం లేదు. ఏమైందక్క? ఇద్దరు టెన్షన్ ఉన్నారు. ఏమైంది బావా?
టెన్షన్ ఏం లేదా అనిత ఖాళీలు ఉంటుంది కదా పోయిరా పోయినా. సరే నేను దాన్ని తీసుకొస్తా కానీ మీ ముచ్చట ఎప్పుడు ఫస్ట్ మళ్ళొచ్చు నా దుబాయ్ అన్న. అది నేను ఆగా మనకి చెప్తా నేను. అరే ఇలా దుబాయ్ బావా మొన్న వచ్చి లొల్లి పెట్టి కొట్టిపోయిండు కదా, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుండు పంచాయతీలకు పిలిపిస్తా మీ ఏజ్ దిత్తా అంటుండు. అందుకనే టెన్షన్ పడుతున్నాం. మాకేం చేయాలో అర్థమైతే లేదురా. అంత మాట్లాడా దాబా. అరే ఆగురా, వద్దు 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 అక్క. అంత కోపం ఎందుకురా? అక్క ఈ రోజు కూర్చొని మాట్లాడే పరిష్కారం కావాలి. ఈ రోజే మాట్లాడతా. అరే వద్దురా ఆగు. అన్నా అన్నా బయటికి రానా అన్నా. రారా మెల్లగా నిదానంగా, అంటే కోపం ఎందుకు కాదు. నువ్వు బావా నీకు తెలియదు అన్నా. ఏం బామ్మర్ది, నీ బామ్మర్ది తీసుకుని ఆమెకు నొలికి వచ్చినావు ఏంది? అన్నా నేను వచ్చి నిలబెట్టడానికి కాదు, దీనికి పరిష్కారం చెప్పడానికి వచ్చిన. తమ్మి పరిష్కారం చెప్పాల్సింది నువ్వు నేను కాదు, పంచాయతీ పెద్ద మనుషులు. రేపు పంచాయతీ ఉంది, అక్కడ పెద్ద మనుషులు చెప్తారు. అన్నా నేను ఇక్కడికి వచ్చింది ఆవేశంతో వచ్చిన. నా బావ ముఖం చూసి నీతో మెల్ల మాట్లాడుతుంది. అంటే ఏం తమ్మి, నువ్వు నొలిపెట్టడానికి వచ్చినావా, కొట్టడానికి వచ్చినావా? కొట్టు కొట్టు కొట్టు. ఏమో బా కొద్దిగా ఆరాదే పడిచిన పోరడు వాడు ఏదో చెప్తాడు, కొద్దిగా ఇంటి రాదు, కొద్దిగా ఆగు. ఈ పోర చెప్తానే నేను అలా ఈ మాటలు కూడా వినాలి ఇప్పుడు నేను ఇంకా. అరే ఏదో ఏదో చెప్తే ఇంటి రాదు, కొద్దిగా ఎందుకు ఆవేశపడతాను నువ్వు కూడా. సరే ఏందో చెప్పాను ఇంటా. అన్నా మా బావ ఊర్లో పెద్ద మనిషి, ఆయనే 10 పంచాలు చెప్పనీకి పోతాడు. ఆయనే పంచాలు చూసుకుంటే మంచిగా ఉండదు అన్న. నీ బావ పెద్ద మనిషి అని 50 లక్షల భూ విడిచిపెట్టుకున్నారు. నేను రేపు పంచాయతీకి రావాల్సిందే. ఇగో బావా బాగానే మాట్లాడద్దు, నీ మాట్లాడద్దు. నువ్వు కూడా చెప్పేది నేను అప్పుడు 5 లక్షలు ఇస్తా అన్నారు. ఆ 5 లక్షలు ఇంకో 5 లక్షలు కలిపి 10 లక్షలు ఇస్తా. ఈ పంచాయతీలో దేదద్దు, ఊకో బావా. ఏంది బామ్మర్ది, నా చెవులో ఇట్లా ఏమైనా పూలు కనబడుతున్నాయి మీకు? ఇంకా ఈ విషయం మీ అక్కకి చెప్పలే. నువ్వు పంచాయతీ పెడుతున్నా, నువ్వు మారుతావని నేను పంచాయతీ పెట్టిస్తున్నా. అన్నా మా బావ చెప్పినట్టు 10 లక్షలు తీసుకో అన్నా. దయచేసి ఆయన పంచాయతీ ఇవ్వకన్నా ప్లీజ్, దండం పెడతాను. ఇగో బావా కట్నం కింద మా అక్కకు భూమి ఇస్తాననే విషయం నా ఒక్కరికే తెలుసు, ఎవరు తెలియదు. అయినా కూడా నీకు తగ్గి 10 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నా, తీసుకో బావా. ఏంది 5 రూపాయలు తీసుకోవడానికి మేము ముష్టలుగా కనబడుతున్నామా? సరే నడువు, రేపు పంచాయతీలో వస్తున్నా నడువు నడువు. మా బానే కొడతావా? మా బానే కొడతావా? నా ఇంటి మీదకి వచ్చి మళ్ళీ పెట్టండి రా. ఇగో బావని మాట్లాడతాను. రేపు చూసుకున్నాం పంచాయతీలో మాట్లాడతాను. గీడికి వచ్చి మాట్లాడతానేమో. ఎవరన్నా నా ఇంటికి వచ్చి మళ్ళీ పెట్టాలి. బొమ్మది పన్నాడు ఎవరో మాట్లాడడానికి అద్దుపోతున్నాడు అద్దుపన్నాడు. ఇంత టైం అవుతుంది, శ్రీరాజ్ కాలేజ్కి వచ్చినారా లేదా? డైలీ ఈ రూట్ నుంచే కదా కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళేది. ఈరోజు ఏమైందబ్బా? సరే ఒక 10 నిమిషాలు చూసి వెళ్దాం. ఇక్కడున్నావా? వస్తున్నా. ఏమైందమ్ముడు ఇక్కడ కూర్చున్నావు? 1 అవర్ నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నా తెలుసా? ఏంటి మాట్లాడవేంటి? ఏమైనా ప్రాబ్లం అనే అమ్ములు? ఇంత మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడట్లేదు? నా టెన్షన్లో నేనుంటే మళ్ళీ వచ్చినావా నన్ను నొరించేందుకు? ప్రాబ్లం ఏంటో కదా చెప్తే తెలిసేది. ఏమైంది అసలు చెప్పు. ఇప్పుడు నేను చెప్తా, నీకు చెప్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? నాకు చెప్తే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకపోవచ్చు, కానీ నీ మనసైనా ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకే చెప్పమంటున్నా. దాని సొల్యూషన్ అయినా కనుక్కోవచ్చు కదా. చెప్పకుంటే ఎట్లా తెలుసా చెప్పు. చెప్పు. ఓయ్ అమ్ములు, నీతోనే మాట్లాడేది. మా మామయ్యకి నేనంటే చాలా ఇష్టం. పెళ్ళై 3 సంవత్సరాలైనా నా మీద ప్రేమతో పిల్లల్ని కనలేదంట. ఈరోజు అత్త అదే విషయంలో నన్ను తిట్టింది, అందుకే బాధ అనిపిస్తుంది. ఎంత కాదనుకున్నా మీ అత్త మన దాంట్లో తప్పేముందిరా? వాళ్ళకు పుట్టిన బిడ్డ వాళ్ళ బిడ్డ అవుతుంది, కానీ నువ్వేలా అవుతావు చెప్పు. ఒకసారి నువ్వే ఆలోచించు. మీరు చెప్పింది కూడా నిజమే. మీ పేరు? నా పేరు అభిరామ్.
అవునే, నేను బావనే అవుతా. అసలు నా పేరు తెలియదా నీకు? నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకేముంది? అయినా మీకు మాకు ఇప్పుడు చాలా గొడవలు అవుతున్నాయి. మీరు ఎప్పుడో అప్పుడు 15 సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయారంట. అయినా నీ పేరు నాకెందుకు గుర్తుకుంటుంది? ఆయన పేరుతో సంబంధం ఏముంది చెప్పు? వరుసకు బావనే అవుతా. బావాని ప్రేమగా పిలవచ్చు కదా. అమ్మా బావాని పిలవాలా? దానికి ఇంకా టైం ఉందిలే. నేను వెళ్ళాలి, మా మామ చూస్తాడు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు బాధపడతావు అని చెప్పట్లేదు. నీ వల్ల మీ మామ లెక్క ఖరాబ్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించు. నేను వెళ్తున్నా. అభి ఒక్క నిమిషం. మరి నేను ఏం చేయాలి మా మామయ్య లైఫ్ మంచిగా ఉండాలంటే? మీ మామయ్య కొంచెం దూరంగా ఉండు. ఆయన ఎంత ప్రేమ నీ మీద పెంచుకుంటే అంత ప్రాబ్లం అవుతుంది అతనికి. సరేనా? చెప్పింది అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. ఇవేనరా నేను టాబ్లెట్ తెచ్చి ఇంటికి వచ్చి లోపే వెళ్ళిపోయాను. తలనొస్తుంది కదా అని గుడికి వచ్చిన మామయ్య. నువ్వు ఇక నుంచి నాకు చెప్పకుండా ఎటు పోకును. మస్తు భయపడ్డా. సరే మామయ్య. తగ్గిందా? తగ్గింది మామయ్య. ఈ సర్పంచ్ తిరుపతి అని ఉన్నాడు అంటావారా? ఇంకా ఉంటాడు కావచ్చు అన్న. పోవాలి మరి, టైం బాగా ఈ పాటికి కలిసిపోదాం అనుకున్నాం. పంచాయతీ ముచ్చట పెట్టాలి. అయిపోతాయి కదా. అదే పిలిపిద్దాం. నమస్తేనే, మొన్ననే వచ్చిన. అంత మంచినా? నమస్తే సర్పంచ్ అన్న. నమస్తే అందరు బాగున్నావా? బాగానే. దుబాయ్కి వెళ్ళి 3 రోజులు అయితే అందే. మీ దగ్గరికి వెళ్దామని వచ్చిన. ఏం పని? మా బామ్మర్ది ఇత్తాన జాగల ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు పోయి అడుగుతాను భూమి లేదేం లేదు అన్నట్టుగా మాట్లాడతాను. దాని గురించి ఒకసారి పంచాయతీ పెట్టితే కొంచెం భూమి వస్తుంది కదా అని మాట్లాడదాని వచ్చిన. నేను తమ్ముడు ఇద్దరమే పోయినాం. ఎవరు తెలియదు ఇంకా. ఏమన్నాడు? భూమి లేదేం లేదు, మా అవ్వ ఇచ్చిన మాట ఏది లేదు, వాళ్ళు చచ్చిపోయారు అన్నమాట మాట్లాడతాను. అయితే సుక్కన్న మంచోడే మరి, 10 మంది చెప్పేటోడు. నువ్వు రేపు పొద్దుగా రా, పిలిపించి మాట్లాడదాం. సరేనా? అదే దాని గురించి వచ్చిన. సరేనా? కలుతా మరి. సరేనా? సరేనా? ఏందా చొక్కానా నువ్వు పంచాయతీ? నువ్వే నలుగురు చెప్తావు కదా. నువ్వు నలుగురు చెప్పడానికి నువ్వేం పంచాయతీ పెట్టుకుంటారా? మరి ఎందుకు పిలిపించిన అడుగు. మరి నేను తప్పు చేసిన మరి ఏ సంగతి అడుగు అని చెప్తారు కదా. అడిగేది ఏంది సర్పంచ్ అన్న? ఏం లేదే, నాకు 20 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. పెళ్లి అయిన టైంలో మా మామ ఏం చేసిండు, ఉన్నటువంటి 8 ఎకరాలల్లా సరి 4 ఎకరాలు ఇస్తామని మాట్లాడిండు. నేను నా కొడుకు పుట్టినాక నేను దుబాయ్ పోయినా. ఇగో ఈడు నా కొడుకు దుబాయ్ పోయి 15 సంవత్సరాల తర్వాత, అంటే 20 సంవత్సరాలు అయితే దగ్గర నేను ఇంటికి వచ్చేసరికి నా జాగల వాళ్ళ జాగల మొత్తం ఇల్లు కట్టిండు. నాయన జాగలో ఇల్లు కట్టుకున్నాడు. నా జాగ చుట్టూ కాంపౌండ్ పెట్టి బాత్రూమ్లు కట్టిండు, బోర్ వేసిండు. అవు బామ్మర్ది నా జాగలు ఎట్లా కట్టినావు నేను మాట్లాడితే నీ జాగ ఎక్కడదన్నట్టుగా మాట్లాడాడు. అరే గట్లా అంటానవేంది? మీ అవ్వయ్య బతుకున్నప్పుడు నాకు పెళ్లి కట్నం కింద ఇస్తామన్న మాట నువ్వు ఎక్కడైనా మాట్లాడుతానవేంది అని నేను అడిగా. అడిగినందుకు ఆయన ఏమన్నాడు, సరే చూద్దాం తీయ అని అన్నాడు. చూద్దాం తీయ కాదు, మీ అక్కకి తెలియదు ఇంకా ముచ్చట, నాకు జాగనని దాని కింద పైసలన్నా కట్టి అని చెప్పి నేను మాట్లాడినా. మాట్లాడినందుకు ఏమన్నాడు, మా అవ్వయ్య ఉన్నప్పుడే మాట ఇచ్చిరు అంటాను కదా, ఇప్పుడు వాళ్ళు లేరు, నేనేం మాట్లాడాలి, వాళ్ళకి నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతాను. గాదంతా కాదు, మీ అక్కకి తెలియదు ముచ్చట, అప్పుడు లెక్క ఎట్లున్నదో ఇప్పుడు లెక్క ఎట్లున్నదో చూడు, దాని ప్రకారంగా నాకు ఖచ్చితంగా భూమి రావాలని చెప్పి నేను మాట్లాడినా. ఇప్పుడున్న ధర ప్రకారం కట్టి అని అడిగిన. అంటే ఇప్పుడు 50 లక్షలు నడుతుంది. మా అవ్వయ్య చెప్పిన ప్రకారంగా అప్పుడు 5 లక్షలు ఉన్నది, నేను గవే 5 లక్షలు ఇస్తా అని మాట్లాడాను. అట్లా ఎట్లుంటది అంటే ఇత్తా ఇది ఇత్తా, తీసుకుంటే తీసుకో లేకపోతే లేనట్టు ముఖం మీద మాట్లాడాను. గట్టిగా మాట్లాడితే మీ మీదకి వచ్చి దెబ్బ వేయండు. బావ నాకు ఇంత భయం ఉంది ఆయనకు, ఆవేశాలను ఒక దెబ్బ కొట్టినందుకు తెల్లారాలి బామ్మడి మాత్రం మాత్రం మా ఇంటికి గిదే ఆవేశంతో మా బామ్మద్దల బామ్మద్దు పట్టుకుని వస్తాడు ఇంటికి. అడ్డుపోయినందుకు మా తమ్ముని కొడతాడు అన్నాడు. విలువ ఎంతవన్నా మాట్లాడక మళ్ళను తమ్ముడు ఎక్కడ ఉండాలను ఈ బావని మాట్లాడితే గంట కోపం బామ్మది కదా
కాదన్నా మరి మీరు మాట్లాడితే మంచిగా మాట్లాడుకోవాలి కానీ మీరు కూడా నేను కొట్టలేదు, నా భర్తను కొట్టలేదా? అరే అట్లా కాదా చెల్లె, నేనేం మాట్లాడినా, నేను జాగ పైసలు కావాలి లేదంటే భూమి అని చెప్పి మాట్లాడినా, దానికి దొబ్బెత్తడా? కరెక్టే అన్న. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇప్పుడు నువ్వు వచ్చి భూమి అడుగుతావు, ఆయన తెలియదు, నీకు అంత బాగా సంపాదించుకున్నావు కదా అడుగుతావా అనుకున్నాడు. అరే ఎట్లా అనుకుంటారా? ఇప్పుడు ఆయన అక్కకి ఇచ్చినటువంటి భూమి ఆమెకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉండాలా ఉండద్దా? ఆయన ఇవ్వాలనుకున్నాడు, నేను కూడా చెప్పినా నువ్వు అట్లా అడగకుండా కట్టొద్దని నేను కూడా మస్తాగా చెప్పినా. కానీ ఆయన ఇల్లే, నాకేమున్నది గిదే కదా ఉన్నది, ఇదే మా బావ వచ్చి అడిగినప్పుడు నాకు ఇవ్వకపోతారా అని అన్నాడు. ఇవాళ నువ్వు వచ్చినావు అని అడిగినావు కరెక్టే, కానీ 50 లక్షలు ఎన్ని నుంచి తెచ్చిస్తాడు? అరే అప్పుడు ధర అడుగుతారా ఇప్పుడు ధర అడుగుతారా చెల్లె? నువ్వు చెప్పు. అప్పుడు ఉన్నది ఇస్తా అంటుండు, కాకపోతే నువ్వే కదా ఆవేశపడ్డావు. ఆవేశపడ్డా అంటే 50 లక్షల భూమికి 5 లక్షలు ఇస్తా అంటే ఆవేశపడకపోతే ఎడుకోవాలి నేను, ఎందుకు ఆవేశపడా? మలేష్ అన్న ఒకటే, మా అయ్యి ఉన్నప్పుడు దాని విలువ 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలు ఇస్తే బావ నువ్వు తీసుకోమన్నా. ఎందుకంటే వాళ్ళిద్దరు మా అక్క బావ వాళ్ళు దుబాయ్ వేరు, అక్కడే దాదాపు సెట్ వాళ్ళు సంపాదించుకున్నారు కదా, వీటికి ఎందుకు వస్తారని నేను ఇల్లు కట్టుకున్నా, సెట్ అయిపోయినా అంతా ఉన్నది. సరే నేను అయినా కూడా మా అయ్యి ఉన్నప్పుడు ఏంటంటే సరే ఇస్తాను నేను కాదంటలేను, కానీ ఇలా మా అయ్యి ఉన్నప్పుడు ఇస్తాను 5 లక్షలు కాదు కదా ఇస్తాను. సరే బావ ఎందుకంటే నాది ఇప్పుడు కట్టినైతే నేను ఊలగొట్టుకోలేను కదా, సరే తీసుకోవాలన్నా. అయినా కూడా 5 లక్షలు ఏంటి 10 లక్షలు ఏంటి మేము పిచ్చం వేసుకుంటానని నన్ను నూకేసిన. అవు మరి కాదన్న సర్పంచ్ అన్న, నువ్వు ఒక మాట మీ బావకు ఫోన్ చేసి నేను ఇట్లా గొడవ పెట్టుకుంటానా, నేను బోర్ వేసుకుంటానా అని ఒక మాట అడగవాలి. అడగలే, నాకు ఏం అసలు ఫోన్ చేయలే, లావట్లే. నాకు చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పచ్చు కదా, బుక్ వస్తున్నప్పుడు బోర్ వేసినప్పుడు గేట్ పెట్టుకున్నప్పుడు నాకు వచ్చి చెప్పచ్చు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు లేడు అలాంటే లేడు, నాకు వచ్చి చెప్పచ్చు కదా. ఫోన్ ఎత్తలేదు, నీకెందుకు చెప్తా? ఉన్నాడు ఆయనకి వచ్చి చెప్తే అది అన్న చెప్పుకుంటాడు, చెప్పచ్చు కదా. మీరు నిన్నోళ్ళ నుంచి వచ్చి చూసిన 5 సంవత్సరాల క్రితం తమ్ముడు వచ్చిండు, వచ్చినప్పుడు ఏం మాట్లాడదు ఏం లేదు, అక్కడ ఖాళీ జాగానే ఉన్నాడు. 5 సంవత్సరాల కింద వచ్చి చూసిపోయినా నేను. 5 ఏళ్ళ కింద వస్తావు, 5 ఏళ్ళ కింద వస్తావా? మంచి ఎప్పుడు రావు నువ్వు రావా? ఎట్లా ఖాళీ ప్లేస్ వచ్చి చూసుకున్నా కట్టాలి అట్లా కాదే. అయితే నీ బాబుతో అది కాదే, నువ్వు బాగా మాట్లాడతాను. అంత జిచ్చిగా మాట్లాడతాను కదా, నేను కూడా ఇస్తాను చచ్చిండు. నువ్వు ఇప్పుడు ఏమవ్వాలి అడుగుతావు? నేను అబద్ధం అంటే నువ్వేం చేస్తావు చెప్పు? 1 రూపాయి కూడా అయినా కూడా ఎందుకు అది అబద్ధం పడద్దు, నేను కూడా 10 మంది చెప్పుకుంటున్నాను. 5 10 ఇస్తాను బావా తీసుకోపోమంటే 50 లక్షలు 10 లక్షలు ఇల్లు కట్టుకుని చుక్కానా నువ్వు 10 మందిలో 10 జాగాల్లో నువ్వు పంచాయతీ చెప్పేస్తావు. ఈ ముచ్చట నువ్వు తప్పు చేసినట్టు కదా. కొట్టుడంటే నువ్వు దొబ్బెత్త నేను కొట్టినా నేను కొట్టినా ముందు బామారి నువ్వు ఫస్ట్ మంచి మాట్లాడు. ఫస్ట్ నువ్వు దొబ్బెత్త నేను కొట్టినా నేను కొట్టినాక నువ్వు దొబ్బినావా? ఫస్ట్ నువ్వు దొబ్బేసి మీది పైసలు ముషం వచ్చిన మీదికి వచ్చిన నువ్వు దానికి నువ్వెత్తావా? మాట్లాడుతుంది నువ్వు కూర్చో, బాగా మాట్లాడతావు నువ్వు లేచి మధ్యలో కూర్చోను కూర్చో. ఇప్పుడు మా కొడుకున్నాడు, ఆయనకు ఒక ఆధారం ఇల్లైతే ఉండాలి కదా. మేము గదాల కోసం మాకు జాగ్రత్త కోసం కొట్లాడుతున్నాం కానీ పెళ్లి అయిపోయిన ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వచ్చిన ఒక ముచ్చడు పెళ్లి అయినాక 15 సంవత్సరాల తర్వాత ఇటు మొక్కలు కూడా మొక్కలు చూంచలే, వాళ్ళంతా డెవలప్మెంట్ చేసుకున్న వచ్చి నాకు వాటా కావాలంటాను. దానికి ఏంటంటే ఏదైనా సామరస్యంగా మాట్లాడుకోవాలి, కొట్లాడుకుంటే పరిష్కారం అవుతుందా? అట్లా సర్పంచ్ అన్న. సరే ఇప్పుడు నువ్వు సామరస్యం మాట్లాడు. 50 లక్షలు ఉన్నది, 10 లక్షలు అంటే ఎంత న్యాయం చెప్పు నువ్వు? దానికి మీరు కొట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది. మరి గాడికి అవుతుంది. ఇప్పుడు మొదటి దొబ్బింది ఆయన్నే, తెల్లారి బామ్మది పట్టుకొచ్చిన ఆయన్నే, మళ్ళీ నేను కొట్టిన మాట్లాడుతున్నాను. కొట్టుకుంటే తిట్టుకుంటే పరిష్కారం కాదు. అందుకే సర్పంచ్ కొట్టుకుంటే కొట్టినా నేను ఇప్పుడు నీకు ఒప్పుకోడు చచ్చిపోయాడు. నేను ఎందుకు ముండేశం వేయాలా, పెద్దోళ్ళ సచిన పెద్దోళ్ళ మీద ఎందుకు అప్పనింద రావాలనే ఉద్దేశంతో నేను డబ్బులు ఇస్తా అంటున్నా, 5కు 10 ఇస్తా అన్నా. ఆ ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకొని నాకు సహకరించాలి. కానీ ఎందుకు కట్టినా నాకు ఇదే 50 లక్షలు రావాలి, 50 లక్షలు అంటే నేను ఎడికలు తెచ్చేయాలి. చూడు బామ్మది, ఈ విషయం ఇంకా మీ అక్కడికి తెలియదు, తెలిసిందా? ఇంత వసూలు చేస్తా చెప్తాను నేను. ఈ పంచాయతీ పెట్టింది ఎందుకంటే నువ్వు మారుతావు, మారి ఇచ్చేస్తే మీ అక్క మంచుకుంటావు, నువ్వు మంచి మళ్ళా కుటుంబం కలుస్తుంది. లేదంటే నీ అక్కని అడుగుకూడదు, ఒక ఇంటికి గడపకూడదు ఒక చెప్తాను నేను. అవురా ఇప్పుడు నేను అక్కడ ఉన్నా అక్కడికి ఎన్నిసార్లు వస్తారు? ఎందుకు వస్తారు? పక్క పండు ఊర్లోనే ఉన్నా నేను ఉన్నది. పనిలో ఉంటాం రా, పనిలో ఉంటాము. ఇన్ని రోజుల తర్వాత వచ్చి
మీరు ఇప్పుడు సడన్ గా రేట్ పెరిగిందని తెలుసుకున్నా మీరు మా మీద లొల్లికొస్తుండ్రు. రేటు పెరిగిందని తెలుసుకోండి కాదు, అది నాకు ఇస్తాన భూమి నాకు కావాల్సిందే. నాకు ఇప్పుడు వాళ్ళ నాన్న అమ్మ ఇయ్యన్నప్పుడు నేను ఎందుకు అడుగుతా భూమిని? పట్టుకొచ్చి అడుగు ఇస్తాడా నాకైనా? నువ్వు ఎప్పుడో రావాల్సింది హద్దు పెట్టుకొని పోవాల్సింది. నువ్వు అడగవావు మంచిగా సంపాదించుకున్నా. ఎట్లా హద్దు పెట్టుకుంటారా? బామ్మర్దన నమ్మకం ఉన్నది కాబట్టి నేను హద్దు పెట్టుకున్నా, లేకుంటే హద్దు పెట్టుకుని కాదు ఇల్లే కట్టుకొని పోతుండే. ఆయన కూడా అదే నమ్మకం అనుకున్నాడు. మా బావ అక్క అడగరు, వాళ్ళు మంచిగా సంపాదించుకున్నారు, నాకు ఉన్నది గిజాతో ఆయన కట్టుకున్నాడు. ఎట్లా కట్టుకుంటాడు? అట్లా ఇల్లు ఉండాలి, జాగ ఉండాలి అనిపించదా? ఇప్పుడు ఆయనకు ఉన్నది ఒక అక్క, ఇంకా అన్నదమ్ములు ఇంకా వేరే ఉన్నారా? ఇద్దరు సరిసమాన విషయాన్ని గెలవదా? ఆ కట్టుకునుడు తప్పు. అది ఆ కట్టుకునుడు అనేది ఒక ఇంటిమేషన్ ఇచ్చి బావా నేను ఇల్లు కట్టుకుంటానా, కాంపౌండ్ పెట్టుకుంటానా, బోర్ వేసుకుంటానా అని ఒక మాట చెప్పవాలి. ఫోన్ చేసినప్పుడు ఫోన్ లో ఆటపోవడం తప్పు కాదు అనేది. అరే నా పనులు నేను అక్కడికి 6 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చిపోవా? అన్న పెద్ద చెప్తాను, నేను 10 లక్షలు ఇస్తా అని బాబు మాట ఇచ్చిన. సరే వెనకట మా అయ్య 5 లక్షలు ఇస్తాను కదా, వాళ్ళ మాట కాదు నా మాట కాదు, నేను కూడా ఎప్పుడు కాబట్టి నేను 10 లక్షలు ఇస్తా అంటున్నా. ఇప్పుడు కూడా గదే చెప్తున్నా 10 లక్షలు ఇస్తా అని. ఇంకా మీరు ఏదన్నా చెప్తా అంటే నేను ఇంకా అన్న న్యాయం ఏదన్నా ఉంటే మీ మాట మీద చెప్పి నడుచుకుంటాం. ఈ లొల్లి గిల్లి అంటే మాత్రం ఇప్పుడు 100 ఈ లొల్లులో కొట్టడం ఇంక చూసిన మరి నేను వాళ్ళు ఒకటంటే నేను రెండంటే, ఎందుకంటే నాకు బావ కాబట్టి గౌరవిస్తున్నా. అసలే కోపం బాగా బావని గౌరవిస్తాను కాబట్టి దుబ్బినాం. ఆ రోజు ఇంటి కూడా మాట్లాడితే చేతులు మాట్లాడుతాను, గౌరవిస్తాను మాట్లాడుతున్నా బావకు మర్యాద. ఒకసారి మీరు లాంగ్ స్టాండింగ్ 15 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి మీరు లాంగ్ స్టాండ్ ఒక్కరోజు మొక్కలు చూస్తే మీరు రాలేదంటే మీరు అసలు మా ఆలోచనతోని ఆయన డెవలప్మెంట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి మీరు కావాలంటే కనుక అంతా మీరు అన్నంత రాదు, మళ్ళీ మీరు చేయి చేసుకుంటే కూడా అది పెద్ద తప్పు. ఏదైనా ఉంటే నలుగురు చెప్పినట్టు వినాలి మీరు. ఆయన కూడా 10 మంది చెప్పాడు, ఆయన కూడా అన్యాయం చేస్తున్నారు. చూడు సర్పంచ్ అన్న, ఇచ్చేటువంటి 8 గుంటల భూమి ఏదైతే ఉందో దానిలో 4 గుంటలు అనేటువంటిది ఇంక ఇయ్యలేదు అన్న సంగతి నా భార్యకి తెలియదు. ఇదంతా సీన్ జరుగుతున్న విషయం నా భార్యకు మొత్తానికి తెలియదు. నేను చెప్పలే. ఒకేలా ఆమెకు తెలిస్తే ఆమె సంగతి ఎట్లుంటుందో మరి వాళ్ళ తమ్మునికే తెలుసు. రూపాయి పోనేది నా పిల్లలు. 50 లక్షలకు మీ తమ్ముడు 10 లక్షలు ఇచ్చిందని చెప్పి నేను మాట్లాడితే నువ్వు ఎట్లా తీసుకొచ్చినా రేపు నాకు క్వశ్చన్ ఎత్తుంది. ఇక దీనికి మీరే ఏదో ఒకటి సమస్య పరిష్కారం చేయరు. 10 లక్షలకు అయితే నేను ఒప్పుకోను, ఏం చెప్తారో చేయరు, మీ ఇష్టం. చుక్కన్న చూడు, ఆయన 10 లక్షలకు ఒప్పుకుంటాడు. నువ్వు అన్నది కాదు ఆయన కాదు, ఏదైనా మరొక మాట ఆలోచించి దాన్ని సామరస్యంగా ఉండకూడదు. పెద్ద ఇద్దరు చెప్తున్నానే, నా అభిప్రాయం ఒకటే, 10 లక్షల కంటే ₹1 రూపాయి ఎక్కువ. ఆ 10 లక్షలు కూడా మా భార్య బంగారం కుదబెట్టి తెచ్చియాలి. కుదబెట్టిన పైసలు కూడా రావు, అయినా కూడా సప్పో తీసుకొచ్చి చెప్తా. ఎందుకంటే మా అబ్బాయికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం. కాబట్టి ఇక నేను అది ఏదో అందాడతా తెచ్చిస్తా. కానీ ఇక ఏదో వాళ్ళు అన్నట్టుగా ఇన్ని లక్షలు కావాలంటే నాతో కాదు బావ. ఎందుకంటే ఇక నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి మీరు. ఇక సల్లుబిగి మాట్లాడడం మీరు అంటారు కానీ సల్లుబిగి మాట్లాడే పరిస్థితి లేదు. కోసిన కానీ నన్ను కోసినా కూడా పైసలు వెళ్ళి మరి ఏం చేయాలి? నేను కోసిన వెళ్ళంటున్నా కరెక్ట్, కానీ మీ అక్క వచ్చింది అనుకో, మీ అక్క మొదటికే మోక్షం చేసి 8 గుంటలకు నా భూమి నాకే పెట్టమంటది. నువ్వు కూడా కొద్దిగా ఆలోచన చేసుకొని సల్లుబిగి నలుగురు చెప్పినట్టు నన్ను ఒకటే ఏకపక్షంగా మాట్లాడితే అది కాదు. మీ భార్యను కూడా విచారించుకొని మళ్ళీ ఒక్కసారి ఆలోచించు. మా అక్క మా బావ వినిపించుకోవాలి. ఎట్టింటది మీ అక్క వచ్చిందంటే మొదటికే మోక్షం నాది నాకు గట్టి పెట్టమంటది. అప్పుడు ఏం చేస్తావు? ముగ్గు వత్తివి, కాంపౌండ్ పెడుతుంది, గేటు పెడుతుంది, బాత్రూమ్ కడుతుంది, బోర్ ఎత్తివి. మరి ఇప్పుడు వాళ్ళు మంచి అంటే మరి అది అట్లా నష్టపోవాలి. వచ్చినప్పుడు చూద్దాం, వచ్చినప్పుడు అట్టెట్టుంటది అట్టెట్టుంటది. మీ అక్క ఇంకా ఎక్కువనే కానీ తక్కువ కాదు కదా. ఎట్లా కూల పట్టుకోకపోతే ఖరీదు కట్టియాలిగా మీ బావకు. ఏదో అక్కడైతే రాని చూద్దాం. రాజేందర్, మీ బావ ఊరొచ్చినా కూడా 10 లక్షల కంటే ₹1 రూపాయి ఇల్లు నాతో అసలే కాదు. నేను దాన్ని డెవలప్మెంట్ చేసుకుని ఇప్పుడు మనం నువ్వు పోయిపోయి అడుగుతాను, నాతో అసలే కాదంటాను. నువ్వు కూడా మనసు ఆలోచించి బాగా దుబాయ్ వేషం నువ్వు కూడా బాగా సంపాదించుకున్నావు. దానికి ఏంటంటే ఆయన ఎంతో కొంత ఇచ్చినప్పుడు అట్లా తీసుకో. ఎలాంటి ముందుకు వచ్చిన మనం నీకేమైనా చూస్తాను అని ఇప్పుడే గిన్ని మాటలు మాట్లాడితే ఇంకా ముందు ఏం చూసుకొని తట్టున్నాడే. మీరు మనకి ఎక్స్పెక్ట్ పేరు అందుకోసం అట్లా అన్నాడు. అట్లా కాదు, ఏది ఉన్నా ఇప్పుడే దిగాలి. ఇక ముందు అంటే అది కలవదు ముచ్చట. బాబా మరదలో బంధం పోతా అంటే కొట్లాడితే మంచిగా అదే ఉన్న లెక్క ఏదో ముట్ట చెప్పుకొని సపరేట్ ఉండకనట. దేవునికి అడిగి తప్ప ఏమన్నా ఉందా? దుబాయ్ మంచిగా సంపాదించుకొచ్చిన మంచిగా ఉన్నావు కదా.
ఏం సంపాదించుకున్నా ఉన్న జాగ్రత్తలు కట్టుకుందామని వచ్చాక అంతే. 10 లక్షలు అంటే నేను ఒప్పుకోనే, వాళ్ళ అక్క అసలు ఒప్పుకోదు. ఆమెకు ఆ విషయం తెలియదని చెప్పనే పడితే నేనేం చెప్తే అసలుకి అయినది ఆమె. వాళ్ళ భార్యను మెప్పించుకొని ఒప్పుకున్నాడు, నువ్వు కూడా నీ భార్య నువ్వు మెప్పించుకో, వాళ్ళ అక్కని తీసుకొచ్చి ఓకే చేసుకొని వాళ్ళ అక్క కేరక ఆయన కేరక, మరి ఆమె తీసుకొస్తే ఉన్నది మొత్తం కూడా వీక్కుంటుంది ఆమె. అట్లాంటి మరి అది కాదు కాదు. ఇప్పుడు నేను ఆయన గురించి ఆలోచన చేసి ఇంకా అక్కకి చెప్పలేము ముచ్చట. నలుగురు చూసినా కూడా ఆయన దానికి వాళ్ళ అక్కనే తీసుకురా, తర్వాత మాట్లాడదాం. వాళ్ళ అక్క ఏమవుతుందో చూడాలి. ఏమంటే అక్కనే తీసుకురమ్మంటారా, తర్వాత మాట్లాడదాం. సరే కానీ అంటే నువ్వు కూడా ఇప్పుడు తల్లిదండ్రులు చచ్చిపోయినా కూడా మాట తప్పకుండా నియతిగా ఇస్తాను, ఆయన కూడా నియతిగా తీసుకోవాలి. మంచిగా జేబుండా మస్తు బంగారం తీసుకొచ్చుకున్నా. సర్పంచ్ మీరు అందరూ ఒక ఏకపక్షంగా మాట్లాడుకోరు. నేను ఎటు పోతే నీకేం ఏం సంపాదించుకుంటే నా భూమి గురించి నేను అడుగుతానా? మీరు ఇద్దరు పొత్తులు న్యాయం మాట్లాడగానే ఏకపక్షంగా అంటే మాట్లాడకుండా నువ్వు బంగారం అవి కాదన్న అన్న. ఇప్పుడు మీరు సర్పంచులు మీరు న్యాయం చెప్పాలి కానీ మీరే ఏకపక్షంగా గట్టు మాట్లాడితే ఎంత వరకు కరెక్ట్ చెప్పురి. అరే నాకు నేనేం సంపాదించుకున్నానే, నేను ఉన్న జాలి ఇల్లు కట్టుకుందామని వచ్చిన. నేను ఉన్న పోరని ఒక్కరు చదివించుకున్నాక అంతే. నా నేను చేసిన పైసలు నేను చదివించుకోవడం సరిపోయింది మాకు. అన్న బామర్దన బంధం ఉంది కాబట్టి నేను ఏం నొల్లి పెడతలేనే, ఇవి చెప్పలే. ఇంకా నీకు మా అబ్బాయికి ఇచ్చినాడు, కట్నంకి ఇచ్చినప్పుడు ఆనాడే ఉండి నువ్వు గట్టి పెట్టుకొని కొలుసుకొని పోతే నాదాన్ని నేను కట్టుకుంటున్నావు, లేకపోతే నేనేం చెప్తున్నావు? అరే అప్పుడు నువ్వు చిన్నోనివి, నేను ఎట్లా మాట్లాడాలి? అట్టగాదే నాదాన్ని నేను కట్టుకుంటూ పోవచ్చు, నేమో చేసుకుంటూ పోవచ్చు. ఇవాళ నువ్వు కట్నం ఇచ్చిందని నా భూమి నాకు రావాలి, ఒప్పుకున్నాను. ఇప్పుడు వాళ్ళు జరిగిపోయారు. మేమైతే నీకైనా సీనియర్లు ఇక్కడ ఊళ్ళో ఉన్నాం, కానీ ఇప్పుడు నీకు ఏదైనా కాగితమో కథ ఏం లేదు, నోటి మాట తప్ప. ఆయన నియతిగా మాట తప్పకుండా మా నాన్న ఒప్పుకున్నాడు, మా నాన్నకు మాట తీసాక ఆయన ఇస్తా అంటాడు. దాన్ని నువ్వు కట్టుబడి పెద్ద మనం చేసుకొని ఎందుకు దిగి రావాలి తప్పదు. ఇగో చూడు సర్పంచ్ అన్న, ఈయన కింది దిగేది ఏం లేదు. వాళ్ళ అక్కని పిలిపిస్తా, వాళ్ళ అక్క కొట్లాడుకొని ఈయన కొట్లాడుకొని ఏమన్నా చేసుకో. వాళ్ళ అక్కనైతే నేను ఒప్పించే, ఎందుకంటే నేను చెప్తే వాళ్ళ అక్కినది ఈయన మా తమ్ముడు గిసుంటాడా అంటది, ఉల్టా మాట్లాడుతుంది నా మీదకే. కాబట్టి వాళ్ళ అక్కని పిలిపిస్తా, వాళ్ళ అక్క తమ్ముళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకొని అది రాని రాకుండా నాకు సంబంధం లేదు. ఇక మీరు ఏమైనా చేసుకోరు. పంచాయతీ కొన వాడితే మాట్లాడతారని తీసుకొస్తా, మొత్తం ఏకపక్షంగా మాట్లాడతారు మీరు. అట్లా అట్లా కాదన్నా. ఇప్పుడు నువ్వు ఊళ్ళే మనిషి అని చెప్పి నేను మాట్లాడు, నేను లేను. సరే నువ్వు ఏం చేయాలి? ఇద్దరికి న్యాయం లెక్క మాట్లాడాలి. ఆయన గిన్నె మాట్లాడి ఏం సపోర్ట్ చేస్తలేడు ఆయన. గవే 10 లక్షల మీద కూర్చొని ఉన్నాడు ఆయన. ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటే, నేను మంచిగా బతుకుతే, నేను నా ఆడబిడ్డ పెట్టుకుని నేను తక్కువ ఉండదు నాకు. కాకపోతే నా దగ్గర కూడా ఉండాలి కదా, అక్కడ తగ్గితే నీళ్ళు వెళ్ళాలి కదా, నా పరిస్థితి కూడా మంచిగా ఉండాలి కదా. ఆడబిడ్డకి ఇస్తే పోద్దా? నా పరిస్థితి లేదు, నా భార్య బంగారం అమ్ముకొని పెడతా అంటున్నా, అది లేదు. అప్పు సప్పు ఇస్తా అంటున్నా నేను. నీకు అర్థమైతే ఇంకా కూడా మనం మ్యాటర్ అదే మీరు వెళ్ళే పొజిషన్ లేదు కదా, ఆ కట్టుకునే ఎంత పైసలు మా అన్న ఇచ్చేస్తాడు, ఆ భూమి ఇచ్చేయండి. ఎడికెళ్ళి ఉంటాను తమ్మి. ఏ తమ్మి వాళ్ళు బాత్రూమ్ కట్టిన మళ్ళీ మన ఇల్లు కడతాంరా. అది నువ్వు ఆగుతావు తమ్ముడు, నువ్వు ఆగు. ఆ జాగ ఇచ్చినా నేను తీసుకున్నట్టుగా లేదే. ఎందుకంటే అది వాస్తు ప్రకారంగా అక్కడ బాత్రూమ్ కట్టిన గుడి ఈ దేవుని ఫోటోలు వస్తాయి. నేను ఎట్లా కట్టుకుంటా దాన్ని ఇప్పుడు ఇచ్చినా కూడా. నేను అందుకే దాని కింద పైసలు ఇవ్వంటానా, నేను కొనుక్కుంటా. ఇగో బాబా అమ్మలు 15 సంవత్సరాలకు వచ్చినావు, ఎగ్గొట్టుకోకుండా మంచిగా కలిసిమెలిసి ఉండి ఆ 10 లక్షల కాడికి ఇప్పుడు ఎత్తలేడు కానీ ఇంకా ముందు ఎత్తాడు సాయం వచ్చిండు. ఇక నాకు అంత సర్పంచ్ అన్న అంత అద్దు నాకు. కానీ వాళ్ళ అక్క ఫోన్ చేస్తా, వాళ్ళ అక్క వచ్చినాక ఇక అక్క తమ్ములు ఏమైనా మాట్లాడుకొని ఏమైనా చేసుకొని సర్పంచ్ కూర్చో. అవన్నీ సర్పంచ్ అన్న అవన్నీ ఉండద్దు అని చెప్పి మంచిగా కరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చిన. నేను ఇంటికాడ కూడా ఏం నొల్లి పెట్టలే, చెయ్యి వేసుకుంటేనే కొట్టిన. తెల్లారి బామ్మది వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన నొల్లి చేసినట్ట నేను నొల్లి చేసినట్ట. ఇప్పుడు
అవును నొలి వచ్చిన బామ్మది అది కాదు ఓయ్, నువ్వు ఎందుకు నొక్కేసావు? ఎందుకు నొక్కేసావు? అవు మీదికి వచ్చిన కొట్టినా అక్కడ నీకు ఇట్లా దొబ్బేసినందుకు నువ్వు కొట్టుడు పద్ధతేనా? అంటే దొబ్బేస్తే చేసుకున్నట్టు కాదా? ఏ అయిపోయిన ముచ్చట కాంతి ఎందుకు కానీ ఇప్పుడు 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 జరిగే ముచ్చట చేయరే ఇక అయిపోయిన ముచ్చట అది చేస్తే వచ్చేది ఏమన్నా పోయేది దాంట్లో కానీ ఎవరు మీ తమ్ముడు. మరి నువ్వు ఇప్పుడు మీ అన్నకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు? నా తమ్ముడు నాకు అట్లా సపోర్ట్ చేయడా? వాళ్ళు అక్కడినాక మాట్లాడదామంటారుగా పంపిరు వాళ్ళు అక్కడినాక మాట్లాడదు కానీ వచ్చినాక ఎక్కడ డిసైడ్ సుఖన్నా మీ అక్క వచ్చినాక ఏదో డిసైడ్ ఇంకే పంచాయతీ ఒకే బాగా దానికోసం మీరు ఎక్కడ వెళ్ళిపోయి ఎవరైనా అనుకో సదనాలు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అన్నాడు మీ బాగా తీసుకుంటా. సరే అన్న తీసుకొచ్చి చేసుకో సరేనా